ఒక చిన్న అడవిలో కోతి మరియు కుందేలు ఇద్దరు మంచి స్నేహితులుగా ఉండేవాళ్ళు. వీళ్ళిద్దరికీ ఒకరంటే ఒకరు చాలా ఇష్టం. అయితే కోతి కుందేలు కోసం ఎన్నో పండ్లను స్వీకరించి కుందేలుకైతే ఇస్తుంది. అయితే కుందేలు దాన్ని చూసి చాలా సంతోషిస్తుంది. కుందేలుకి నీరంటే భయమున్న కోతి ఉండడంతో ధైర్యంతో వాళ్ళిద్దరు కలిసి నీటిలో అయితే ఆడుకుంటారు. కుందేలు దాన్ని చూసి చాలా ఆనందిస్తుంది. అయితే కోతి ఆ కొమ్మల్ని పట్టుకొని ఆడుతుంటే కుందేలు చాలా సంతోషిస్తుంది. అయితే ఒకరోజు వాన కురవడంతో కోతి ఒక గొడుగునైతే తయారు చేస్తుంది. దాన్ని చూసి కుందేలు చాలా ఆశ్చర్యపోతుంది. ఎందుకంటే కోతికున్న తెలివి అలాంటిది. అయితే కోతి అన్ని పండ్లను స్వీకరించి కుందేలు కోసం అయితే తెస్తుంది. అయితే ఒకరోజు కుందేలుకి ఏమి అర్థం కాక కుందేలు ఇలా అంటుంది. మనం ఉండడానికి ఒక ఇంటినైతే కట్టుకుందాం అని అంటుంది. సరే అని కోతి ఒక మంచి స్థలాన్ని అయితే వెతుకుతుంది. వెతకడం ప్రారంభించిన తర్వాత ఒక మంచి స్థలం అయితే దొరుకుతుంది. ఆ తర్వాత కోతి ఇల్లుని కట్టడానికి అవసరమైన కట్టెలనైతే తెస్తుంది. ఆ తర్వాత వాళ్ళిద్దరూ కలిసి ఇల్లునైతే కట్టేసి ఇంకా వాళ్ళకి ఇష్టమైన అరటిపండు, క్యారెట్ అయితే తింటారు. అది తినడం పూర్తయిన తర్వాత వాళ్ళిద్దరూ ఆడుకోవడానికి కొండ మీదకైతే వెళ్తారు. కొండపైన ఎన్నో మంచి మంచి దృశ్యాలు చూసుకుంటూ ఆనందిస్తారు. ఆ తర్వాత వాళ్ళు రాత్రి కాగానే కొండ కిందికైతే వెళ్ళి అందమైన సీతాకోకలనైతే చూస్తూ ఆనందిస్తారు. వాళ్ళిద్దరూ కలిసి వాటిని లెక్కబెడుతూ ఉంటారు. అప్పుడే కుందేలు ఇలా అంటుంది. మనిద్దరం ఎప్పుడు ఇలాగే కలిసి ఉండాలి అని అంటుంది. అయితే కోతి ఇలా అంటుంది నవ్వుకుంటూ, నేనెప్పుడు నీతోనే ఉంటా అని అంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. ఇలా మంచి మంచి కథలైతే వస్తుంటాయి.